వెల్కమ్ టు బ్యాక్ న్యూస్. నా పేరు ఉమా మహేష్, ఆంధ్రప్రదేశ్ క్రైమ్ బ్యూరో. ఈరోజు మనతో పాటు అల్లూరి జిల్లా యువ కార్యక్రమం బీజేపీ యువ అధ్యక్షుడు ప్రభాకర్ రావుతో మాట్లాడదాం. ప్రభాకర్ రావు గారు, మీరు ఎంతో ఉన్నతమైన చదువు చదివి గిరిజన సమస్యల పట్ల, యువకుల సమస్యల పట్ల ఎందుకు స్పందిస్తారు? నమస్కారం. యువకులు ఎందుకైతే నన్ను ఫాలో అవుతున్నారంటే, ఏజెన్సీ ప్రాంతంలోని అనేక సమస్యలు ఉన్నాయి. సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్క ప్రజలు వాళ్ళ సమస్యలు అధికారులతో చెప్పుకునేంత ఆ పరిజ్ఞానం కావచ్చు, ఆ ధైర్యం కావచ్చు, బాహ్య ప్రపంచంతో ఉన్న పరిచయాలు కావచ్చు, దాని మీద అవగాహన లోపం వల్ల తమ సమస్యలను తామే చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కనుక ఆ సమస్యలని చెప్పడానికి ప్రజా గొంతుకుగా నేను ముందుకు వస్తున్నాను. ప్రజా సమస్యల్ని అధికారుల దృష్టికి, అలాగే మీడియా దృష్టికి, బాహ్య ప్రపంచానికి పరిచయం చేయాలని ఒకే లక్ష్యంతో సమాజంలో రావడం జరిగింది. కాబట్టి ఇటువంటి సమస్యల్ని ఎప్పుడైతే నేను అధికారుల దృష్టికి, మీడియా దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యలను పరిష్కార మార్గం చూపించడం వలన అనేక మంది ప్రజలు కావచ్చు, యువకులు కావచ్చు ఫాలో చేస్తున్నారు. ఈ స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీ కుటుంబ నేపథ్యం తెలియపరుస్తారా? మాది సాధారణమైనటువంటి రైతు కుటుంబం అండి. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం దావనపల్లి పంచాయతీ సిగనపల్లి రామనగర్ కోల్ని మారుమూల ప్రాంతం అండి మాది. అమ్మగారు సాధారణ అంగన్వాడీ టీచర్ అండి. మొదటి దానికన్నా ముందు నాన్నగారు రాజకీయ నాయకులు, బీజేపీ నుంచి సీనియర్ నాయకులు. అయితే మరి నా తండ్రి గారు కూడాను గ్రామాన్ని అభివృద్ధి చేయాలనేసి అప్పటి నుంచి సంకల్పించి ఏ అధికారం లేకపోయినా ఎన్నో పనులు చేశారు. అందులో ఒకటిగా అంగన్వాడీ సెంటర్ మా ఊరికి కావాలి, ఇక్కడ పిల్లలకి పోషక ఆహారాలు అందాలనేసి మా నాన్నగారు సభ్యత్వం కట్టి అంగన్వాడీ స్కూల్ని మా గ్రామానికి తెప్పించడం జరిగింది. అంతే ఆ రోజుల్లో అంగన్వాడీ టీచర్ చేయండి అనేసి గ్రామంలో అందరికీ చెప్పారు నాన్నగారు. కానీ ఎవరు ముందుకు రాలేదు. అంగన్వాడీ అప్పుడు చాలా చీప్గా చూసేవాళ్ళు, 50 రూపాయలు జీతం ఇస్తారనేసి. అంటే అయితే ఈ పోస్ట్ పోకూడదు, అంగన్వాడీ సెంటర్ ఉండాలనేసి నాన్నగారు అమ్మకే ప్రోత్సహించి అంగన్వాడీ టీచర్గా పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు ఇంకా అమ్మగారికి 5 సంవత్సరాలు రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నారు. ఈరోజు 13,000 జీతం దాకా వచ్చారు. అలాగే నాన్నగారు ఒకవైపు రాజకీయాలు చేస్తూ ఇంట్లో వ్యవసాయం, మాకు పంట పొలాలు ఉన్నాయి, అలాగే కాఫీ తోటలు కూడా ఉన్నాయి. ఇలా రాజకీయము, వ్యవసాయం చాలా కష్టం అయినప్పటికీ కూడా నాన్నగారు చాలా శక్తి వాంఛన చాలా కోల్పోతూ నాన్నగారు సమాజంలో ముందుకు వెళ్ళాలి, అలాగే కుటుంబ పోషణ కూడా ముందుకు తీసుకెళ్లాలనే నాన్నగారు వ్యవసాయాన్ని అటు రాజకీయాలు చేసేవాళ్ళు. ఆ విధంగా అమ్మ నాన్నకి మేము 4 సంతానం. అక్క తర్వాత నేను, తర్వాత నా తమ్ముడు, ఇంకో చెల్లి కూడా ఉంది. మొత్తం నాన్నగారికి 2 భార్యలు కావడంతో మా సంతానం పెద్దది. అయితే మొదటి భార్యగా మా అమ్మగారు ఉన్నారు. అయితే తర్వాత చేసుకున్న అమ్మగారు మరి కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు ఇంట్లో లేకపోవడం, అయితే ఆ పిల్లల్ని కూడా అమ్మ చేరతీసి మా మంచి ఉన్నత విద్యను అభ్యసించడానికి ఈ రోజుకి ప్రతి ఒక్కరు, మా చెల్లి జీఎన్ఎం చదువుతుంది, మా అక్క కూడా జీఎన్ఎం చదివింది, నేను ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివాను. అలాగే మా తమ్ముళ్ళు ఇద్దరు, ఒకరు బీఎస్సీ బీఈడి చేశారు, ఇంకొక తమ్ముడు ఎంఎల్టీ చేశారు. ఈ విధంగా అందరూ కూడా ఉన్నత విద్య వైపు మా తల్లిదండ్రులు అనేది తీసుకెళ్ళడం జరిగింది. ఎంతో కష్టపడి నిజంగా నాన్నగారికి అయితే ఒకవైపు రాజకీయం, ఒకవైపు వ్యవసాయం చేయడం అనేది కత్తి మీద సామే. అప్పుడు 6వ జీతం ఉన్నటువంటి అమ్మగారే అంగన్వాడీ నుంచి మాకు ఆవిడ జీతంతోనే చదివించి మాకు వచ్చే పంట పొలాల నుంచి వచ్చే కొద్దిపాటు ఆదాయంతోనే మమ్మల్ని ఇంత ప్రయోజకులు చేశారు. మీ విద్యా అభ్యాసం ఎలా జరిగింది? నా విద్యాభ్యాసం చాలా చెప్పాలంటే చాలామంది అనుకుంటారు స్వతంత్రం మునుపు చాలా కష్టాలు పడ్డారు, కానీ స్వతంత్రం తర్వాత కూడాను విద్యాభ్యాసం మన ఎస్పెషల్గా చెప్పాలంటే గిరిజన ప్రాంతంలోని విద్య అనేది ఒక అందని ద్రాక్ష. కానీ నేను నా చదువు మొదలుకొని మా గ్రామంలోని పాఠశాల లేదు,
మా పాఠశాల వెళ్ళాలంటే 1వ తరగతి నుంచి వెళ్ళాలంటే ఒక 1/2 కిలోమీటర్లు మధ్యలో పొలాలు ఉంటాయి. ఆ పొలాల్ని దాటుకొని వెళ్ళాలి. అయితే వర్షాకాలం వచ్చేసరికి కంప్లీటెడ్గా మొత్తం దున్నిన నాట్లు వేసిన పొలాల నుంచి చిన్నపిల్లలు పడుతూ వెళ్ళేవాళ్ళం. అయితే మా నాన్నగారు ఆ సమస్యను చూసి మా పిల్లల్ని బాహ్య ప్రపంచంలో ఎప్పుడు నాన్నగారు రాజకీయంగా బయట తిరగడం వల్ల ఏదో విధంగా మా పిల్లల్ని చదివించాలనే దృఢ సంకల్పం ఉండేది నాన్నగారికి. అయితే మేము చిన్నతనంలో చాలా స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది పడేవాళ్ళం. అయితే నాన్నగారు దాన్ని అర్థం చేసుకొని అధికారులతో మాట్లాడి మా గ్రామానికి ఒక మాబడి టీచర్ని తీసుకొచ్చి నాన్నగారే దానికి కావలసిన జీతభత్యాలు గ్రామస్తుల నుంచి అడిగి ఇచ్చి అలాగే గవర్నమెంట్ నుంచి మా గ్రామానికి పాఠశాల తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా నాన్న ఎప్పుడు రాజకీయంగా తిరుగుతూ ఉండేవాళ్ళు. మాకు రవాణా వ్యవస్థ కూడా ఉండేది కాదు, అప్పుడు రోడ్డు మార్గంగానే ఉండేది కాదు, చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. నాకు చిన్నతనంలోనే నాన్నగారు ఏం చేశారంటే హాస్టల్లో వేసేసారు 3వ తరగతిలో. అప్పుడు కొత్త కాబట్టి మాకు చాలా అసలు ఉండేవాడిని కాదు, కానీ అస్తమానం నాన్నగారు స్కూల్కి పంపించేవాళ్ళు. అయితే ఆ విధంగా మా విద్యాభ్యాసం మా ఏజెన్సీ ప్రాంతంలో చాలా కఠినంగా ఉంటుంది, వాతావరణం కావచ్చు, పరిస్థితులు కావచ్చు. అయితే మాకు కొత్త కాబట్టి హాస్టల్లో ఉండడం, ఈ విధంగా నా యొక్క విద్యాభ్యాసం మొదలుపెట్టి నేను 10th సీలేరు ఏపీఆర్ స్కూల్లోని, అలాగే 1వ తరగతి నుంచి మా ప్రాంతంలో చదివినప్పుడు అస్తమానం ఇంటికి వచ్చేసేవాడిని. అప్పుడు మా నాన్నగారు లేదు, మా పిల్లోడు ఎలాగైనా చదివి ప్రయోజకుడు కావాలనేసి నాన్నగారు 4వ తరగతి నుంచి 8వ తరగతి వరకు వైజాగ్ ట్రైన్ హాస్టల్లో మాకు వేయటం జరిగింది. అప్పుడు ఇంకా ఒక్కసారిగా బాగా దూరంగా ఉండటం వలన నేను కంప్లీట్గా స్కూల్కి పరిమితం అయిపోయాను. అప్పటి నుంచి నా విద్యాభ్యాసం ఇంకా సంపూర్తి స్కూల్ వైపే వెళ్ళింది. అయితే మళ్ళీ ఏపీఆర్ జేసీలో చదివించాలని మా నాన్నగారు సీలేరు ఏపీఆర్ జేసీలో జాయిన్ చేశారు. 10వ తరగతి పూర్తయింది. తర్వాత ఇంటర్మీడియట్ స్థానికంగా చింతపల్లి జూనియర్ కాలేజ్ చదివాను. అలాగే డిగ్రీ పాడేరులో ప్రభుత్వ గవర్నమెంట్ స్కూల్లో కాలేజీలో జరిగింది. అనంతరం మా డిగ్రీ అయిపోయిన తర్వాత తండ్రి మనకి చాలా భూములు ఉన్నాయి, మనకి ఇంట్లో పనిచేయడం చాలా మంది కావాలి, నువ్వెందుకు చదువుకుంటూ మనం పనులు చేసుకుని ఉండొచ్చు కదా అనేసి నాకు సలహా ఇచ్చారు. అయితే నాకు ఆ రోజుల్లో ఆలోచన వచ్చింది, ఇంత చదువుకున్నది నేను ఇంకా మీకులా కష్టపడడానికి కాదు నాన్న, నేను నా బుద్ధి బలానికి తగ్గట్టుగా నేను సంపాదించాలి అనేసి అనుకొని నాన్నగారికి ఇష్టం లేకపోయినప్పుడు కూడా, నాన్నగారు ప్రోత్సహించినప్పుడు కూడాను నేను వైజాగ్ నాన్నగారితో విభేదించి వైజాగ్ వచ్చేసాను. వైజాగ్లో ఒక ప్రైవేట్ కంపెనీ దస్పల్ల హోటల్కి జాబ్ మేల్ అనేసి మా పాడేరుకి వస్తే, జాబ్ మేల్లో నేను చదువుకోవడానికి ఏ గ్రూప్ అయితే ఏ ఉద్యోగం అయితే బాగుంటుంది అనేసి బాగా ఆలోచించిన తర్వాత షిఫ్ట్ డ్యూటీ అయితే హౌస్ కీపింగ్ ఉంటుంది అనేసి చెప్పారు. అయితే హౌస్ కీపింగ్ అంటే ఏంటో తెలియదు నాకు, కానీ హౌస్ కీపింగ్ డ్యూటీ అయితే నేను పని 8 గంటలు చేసి 6 గంటలు చేసి మిగతా టైంలో నేను చదువుకోవచ్చు అనే ప్రణాళికతోనే ఇక్కడ దస్పల్ల హోటల్లో కొంతకాలం హౌస్ కీపింగ్ కూడా చేస్తూ, ఎప్పుడైతే నేను వైజాగ్ రావటం ఒకవైపు డ్యూటీ చేసుకుంటూ నేను ఎంఎస్సి డిగ్రీ పూర్తి అయిన తర్వాత నేను ఎంఎస్సి పూర్తి చేయాలనేసి నేను అప్లికేషన్ పెట్టుకుంటూ ఆసెట్ రాస్తే నాకు యూనివర్సిటీలో సీటు రాలేదు. అయితే నేను సమతా కాలేజ్లో జాయిన్ అయ్యాను. అయితే హౌస్ కీపింగ్ అయితే నాకు అప్పుడు తెలిసి వచ్చింది. హౌస్ కీపింగ్లో మా పల్లెటూరులోని ఏంటంటే హౌస్ కీపింగ్ అంటే ఎలా ఉంటుందో తెలియదు, 1-2 ఇల్లులు ఉంటాయని అనుకున్నాం. కానీ ఇక్కడ హోటల్కి వచ్చిన తర్వాత తెలిసింది చాలా పెద్ద శ్రమ పడాలి, దానికి తగ్గ చాలా మంది అనేవాళ్ళు నువ్వు డిగ్రీ చదువుకున్నావు హౌస్ కీపింగ్ చేస్తున్నావు ఏంటనేది. కానీ నేను పని చేయడానికి నాకు ఇబ్బంది లేదు, కానీ అక్కడ నాకు చదువుకు తగ్గ ఉద్యోగం కావాలి అని అనుకున్నాను. అయితే అయినప్పటికీ కూడా ఉద్యోగంతో కాదు, కానీ నేను ఇంకా ఈ టైమింగ్ సెట్ అయ్యి నేను చదువుకోవడానికి ఏం బాగుంటాయని సెర్చ్ చేసినప్పుడు నాకు సెక్యూరిటీ గార్డ్ అనేది మనకు పంచువాలిటీ ఉంటుంది, దానికి రాత్రంతా డ్యూటీ చేసుకుంటే పగలంతా మనం కాలేజ్కి వెళ్ళొచ్చు అని నాకు అనిపించింది. అప్పుడు అగ్రిగోల్డ్లోని నేను సెక్యూరిటీ గార్డుగా ట్రైనింగ్ పొంది ఒకవైపు రాత్రిపూట సెక్యూరిటీ గార్డుగా చేస్తూ ఎంఎస్సి పూర్తి చేయడం జరిగింది. ఎప్పుడైతే ఎంఎస్సి పూర్తి అయిందో అప్పుడు
ఆ ఉద్యోగాన్ని మానేసి నెక్స్ట్ వేరే ఉద్యోగాల్లో. ఇది నా యొక్క విద్యాభ్యాసం చాలా తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా నేను భవిష్యత్తులో ఒక ఉన్నత శిఖరాలకు ఎదగాలనేసి నాన్నగారితో విభజించి ఈరోజు ఎంఎస్సి పూర్తి చేయడమే కాకుండా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచి. మీరు బీజేపీ పార్టీ తీర్థం ఎందుకు పుచ్చుకున్నారు? నేను బీజేపీ పార్టీలో ఎదుర్కొన్నాను. నేను పుట్టక ముందు నుంచి మా నాన్నగారు బీజేపీ పార్టీ సీనియర్ కార్యకర్తగా, నాయకులుగా, రాష్ట్ర స్థాయి బాధ్యతలు ఆయన అయితే బీజేపీ పార్టీ మా నాన్నగారు పార్టీలో ఉన్నారనో పనిచేశారనో కాదు, కానీ బీజేపీ పార్టీ ఒక జాతీయ పార్టీ. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పార్టీ నాయకులు ఉంటారు, పార్టీ నాయకత్వం ఉంది. కాబట్టి ఏ సమస్యనైనా మన స్థానిక సమస్యలను కూడా పరిష్కరించాలంటే మన స్థానిక నాయకులతో పాటు రాష్ట్ర దేశ నాయకులు కూడా చాలా అవసరం. కాబట్టి మన యొక్క రాజకీయ ఎదుగుదల కూడా ఆ బీజేపీ పార్టీలో ఉంటే బాగుంటుందని భవిష్యత్తు కార్యాచరణతో పాటుగా భవిష్యత్తు ఆలోచనతోనే నేను బీజేపీలో కొనసాగుతున్నాను. ఇంకా మీ రాజకీయ ఆరంగేటం జరిగింది. ప్రస్తుతానికి మీరు ఏదో సంస్థకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ సంస్థ ప్రజల కోసం పనిచేస్తుందని మాకు తెలిసింది. అలాగే మీరు బీజేపీ పార్టీలో మీ యొక్క క్రియాశీల కొంచెం వివరించండి. నిజమండి, నేను రాజకీయానికి రాకముందు నా సమస్య చూశాను, మా ప్రాంత సమస్యలన్నీ చూశాను. అయితే ఈ సమస్యలు ఎలా పరిష్కరించాలి, పరిష్కార మార్గం ఏంటి, ముఖ్యంగా సమస్య ఏంటంటే ప్రతి ఒక్క ప్రజలు అభివృద్ధి చెందాలంటే ముందు విద్య, వైద్యం, ఉపాధి మార్గాలు అనేది ఉండాలి. కాబట్టి నేను ఒక రాజకీయ నాయకుడు కాదు. కాబట్టి ముందుగా నేనేం చేశాను, ప్రజల్ని ఏ విధంగా మనం ఒక ప్రజల సమస్యని ఏ విధంగా మనం పరిష్కరించవచ్చు అంటే, మనము ప్రజల సమస్యలు మన దృష్టికి రావాలంటే మనం ఒక సంఘం ఏర్పాటు చేయాలి. ఆ సంఘాన్ని జయాదోసి జేబీఎం అనే స్వచ్ఛంద సేవా సంస్థని నేను ఏర్పాటు చేశాను. అయితే ఈ సంస్థ కూడా క్రియాశీలకంగా 2019 నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ సంస్థలో ఏర్పాటు చేసి గిరిజన ప్రాంతంలో ఎంతమంది అయితే విద్య కోసం ఇబ్బంది పడుతున్నారో, వైద్యం కోసం ఇబ్బంది పడుతున్నారో, ఉపాధి లేకుండా ఎంతమంది నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారో, నేను మొదటగా విద్య కోసం బాధపడే వాళ్ళకైతే విద్యా సమస్య ఏమిటి, విద్య చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళకపోవడం ఫస్ట్, అలాగే చదివినా కూడా మంచి కాలేజ్ రాకపోవడం, అలాగే ఏ సబ్జెక్టు చదవాలి, ఎక్కడ చదవాలి, ఏ కాలేజీలో చదవాలి అనే వాళ్ళకి గైడెన్స్ కావాలి. ఆ గైడెన్స్ కోసం మేము ఏం చేసామంటే జయాదోస్ జేబీఎం స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మేము అనేక మంది విద్యావేత్తలతో మేము పరిచయాలు పెంచుకొని వాళ్ళకి ఏ చదివితే బాగుంటుంది, కాలేజ్ సీట్ రాకపోతే డైరెక్ట్గా అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి అధికారులతో మేము మాట్లాడి ఎంతో చదువుకోవాలనుకుంటున్నారు నిరుపేదమైనటువంటి కుటుంబం, వీళ్ళకి తప్పకుండా విద్యను వాళ్ళు కోరుకున్న కాలేజ్లో కోరుకున్న సీట్ ఇచ్చేలాగా వాళ్ళ భవిష్యత్తు బాగుపడాలంటే అది ఆ విధంగా వాళ్ళు చదువుకున్న వాళ్ళ ఇష్టమైన స్కూల్ కాలేజీలో జాయిన్ అవ్వాలి, సబ్జెక్టు చదవాలనేసి మేము అడగడం, రిక్వెస్ట్ చేయడం, వాళ్ళ తరపున ప్రజల తరపున అధికారులు స్పందించి ఓకే, మేమేంటంటే మా స్వలబ్ధి కాదు కానీ వాళ్ళ భవిష్యత్తు చెప్పడం వల్ల అధికారులు కూడా అర్థం చేసుకుని మాకు సహకరించేవారు. అంతేకాకుండా వైద్యం, హాస్పిటల్కి వెళ్తారు. ఇప్పుడు ఏదైనా గాయం జరిగితే, ఏదైనా ప్రమాదం జరిగితే మొదటిగా స్థానిక హాస్పిటల్ని ఆశ్రయిస్తారు ప్రజలు. స్థానికంగా ఉన్న హాస్పిటల్లో పూర్తి స్థాయి టెక్నాలజీ లేకపోవడం వల్ల వాళ్ళు సిటీకి పంపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడి నుంచి వైజాగ్ రావాలి. అక్కడి నుంచి వైజాగ్ రావాలంటే వైజాగ్ కొండకోణంలో బ్రతుకుతున్న ఈ ఆదివాసీ గిరిజన ప్రజలు వాళ్ళకి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. అక్కడ సిటీలో అక్కడ ఉన్న వాతావరణం తెలియదు. కాబట్టి అక్కడికి వెళ్ళి వైద్యం చేసుకోలేకపోతున్నాం, ఇలాంటి సమస్యతో ఉన్నామనేసి ఆ నోట ఈ నోట మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా మేము ఆ సమస్య ఉన్న వాళ్ళతో ముందుగా మాట్లాడి ఆ సమస్య ఏంటని తెలుసుకొని ఆ సమస్య పరిష్కారం మార్గం ఎక్కడ దొరుకుతుందని, అది డిఎంహెచ్ఓ గారా, లేకపోతే స్థానిక డాక్టర్ గారా, లేకపోతే వాళ్ళకి ఆర్థికంగా లేకపోతే
మన స్థానిక ఎమ్మెల్యే ఎంపీలతో కూడా మేము మాట్లాడి వైద్యం అందించిన పరిస్థితి ఉంది. ఇలా మేము జై ఆదివాసీ జైభీం నుంచి మేము చేసిన అతి ముఖ్యమైన కొన్ని అంటే చెప్పుకోదగ్గ ఇంకా మేము జనాలకు తెలియదు. 18 నెలలు బాబు మన పాడేరు సంతపల్లిలోని ఒక 18 నెలలు బాబు గుండె ఆపరేషన్ అనేసి వాళ్ళు ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. వైద్యం ఆలస్యం అవ్వటం వల్ల మా బాబుకి ఇంకేమైపోతుందన్న భయంతో ఎంతైనా ఖర్చు పెట్టాలనేసి ఒక సంకల్పంతో ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆ బాబుని జాయిన్ చేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళ ఆర్థిక స్తోమత సరిపోలే. అయితే ఏం చేయాలి, హాస్పిటల్ నుంచి బయటికి తీసుకురాలేని పరిస్థితి అయింది. అయితే మా సోషల్ మీడియా తరఫున నేను నా దృష్టికి తెలియపరిచింది. అయితే నా దృష్టికి ఎప్పుడైతే వచ్చిందో నేను వెంటనే సుమిత్ కుమార్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం, అలాగే ఎంపీ మా గొడ్డెట్టి మాధవ్ గారి దృష్టికి తీసుకెళ్లడం, ఆ తర్వాత నేను సమస్యను వివరించి సార్ తప్పకుండా ఆదుకోవాలి ఈ కుటుంబాన్ని, బాబు ప్రాణాన్ని కాపాడాలని నేను ఎప్పుడైతే అడగడం జరిగిందో అప్పుడు అధికారులు స్పందించి జిల్లా కలెక్టర్ కావచ్చు, గొడ్డెట్టి మాధవ్ గారు కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఆ బాబుకు వైద్యం చేయించడం జరిగింది. అంతేకాకుండా దారకొండ ప్రాంతాల్లో ఒక బాబు చెట్టు నుంచి పడిపోయి తల పుర్రె పగిలిపోయిన తర్వాత ఆయన చనిపోయాడు అనేసి కుటుంబ సభ్యులు అనుకున్నారు. ఇంకా బ్రతకడని కొంతమంది వైద్యులు కూడా చెప్పినప్పుడు ఆ బాబుని కాదు ప్రాణంతో ఎలాగా బతికించుకోవాలని తల్లిదండ్రులు దృఢ సంకల్పంతో అక్కడ గణేశ్వరరావు మాస్టర్ గారు అనేసి మాకు ఒక శ్రేయబులస్ ఉన్నారు. ఆయన వైజాగ్ కేజీహెచ్కి వెళ్ళండి మీకు నయం అవుతుంది, అక్కడ దుక్కే ప్రభాకర్ అనే ఒక వ్యక్తి ఉన్నారు, మీకు అన్ని రకాలుగా సహాయం చేస్తారనేసి ఆయన చెప్పడం. అదే టైంలో నేను నాకు ఫోన్ చేసి ఆయన చెప్పడంతో నేను కేజీహెచ్కి వెళ్ళి పరిస్థితి మొత్తం గమనించి రక్తం మొత్తం బాబు తలంతా రక్తం వచ్చేసింది, ఇంకా స్పృహలో లేడు. అయినప్పటికీ కూడా నేను అడ్మిషన్ మొదలుకొని వైద్యం దాకా వాళ్ళకి ఆర్థికంగా సహకారం చేయడం కానీ ఇలా ప్రతి మినిట్ బాబుకి అబ్జర్వేషన్ ట్రీట్మెంట్ ఎలా అవుతుందనేసి డాక్టర్తో అడిగి అనుసంధానం కావడం, ఇలాగా ఈరోజు బాబు చక్కగా ఆడుకుంటూ లైవ్గా ఉన్నారు. చాలా ఆనందంగా ఉందండి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల. నాకు అలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే ఆకలి కూడా ఉండదు. నిజంగా 10 మంది దేవుళ్ళ కొలుస్తుంటారు, కానీ అవన్నీ నేను చేసిన పనికే కానీ నాకు కాదని నేను అనుకుంటుంటాను. మరిన్ని పనులతో నేను ముందుకెళ్ళాలనేసి ఇటువంటి జై ఆదివాసీ జైభీం సంస్థ ద్వారా మేము ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు అనేక సమస్యల పట్ల ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు చుట్టూ తిరుగుతూ ఉంటారు. మీకు తెలియని అధికారి, మీకు తెలియని రాజకీయ నాయకులు ఉండరు. మీరు ఉద్యోగమే చేయాలనుకుంటే అది మీ చేతిలో ఉంటుంది. కానీ మీరు అన్నది వాస్తవం అండి. నేను ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుకున్నాను. నాకు ఉద్యోగాలు ఆఫర్స్ రాక కాదు, నేను ఆల్రెడీ 2018లో గవర్నమెంట్ హాస్పిటల్లో కంప్యూటర్ ఆపరేటర్గా 1 ఇయర్ చేశాను. అలాగే ఒక గవర్నమెంట్ ఎంపీడీఓ ఆఫీస్లోనే నాకు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ కూడా ఆఫర్ చేశారు. అయినప్పటికి కూడాను నేను ఉద్యోగం వైపు నాకు మనసు రాలేదు. ఎందుకంటే నేను మా కుటుంబం నుంచి చూసుకుందాం. మా అక్క జనరల్ నర్సింగ్ చదివింది, నేను ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుకున్నాను. అలాగే మా తమ్ముడు డైట్ బిఎస్సి చదివాడు. ఇలా మా సమస్యలు ఏదైనా ఉంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. కనుక మేము రాజకీయం చేయటం వల్ల లేదనుకుంటే ఉద్యోగాలు చేయటం వల్ల నా కుటుంబం నేనే బాగుపడతాను తప్ప 10 మందికి ఉపయోగపడలేదు. అయితే మా ప్రాంతంలోని అనేక మంది ఇలా నా కుటుంబంలాగా చాలామంది బాధపడుతున్నారు. సమస్యలు ఎవరితో చెప్పుకోవాలో తెలియకపోవడం వల్ల నేను తప్పకుండా ఉద్యోగం కాదు 10 మందికి ఉపయోగపడాలి, బ్రతికితే నా కోసం కాదు 10 మంది గురించి బతకాలి అనే ఒక దృఢ సంకల్పంతోనే నేను నిరంతరం అధికారులతో కానీ రాజకీయ నాయకులతో కానీ ప్రజా గొంతుగా నా గొంతుగా పోయి నేను సమస్యలను తీసుకెళ్ళి ఈ విధంగా ఉద్యోగాల్లో అయితే నేను డబ్బు సంపాదించుకుంటాను, నా కుటుంబం బాగుపడుతుంది. కానీ 10 మందికి సమస్యలు తీరవు, వాళ్ళ సమస్యలు వాళ్ళు పరిష్కరించుకోలేకపోతున్నారు. మా ప్రాంతంలో సమస్య ఉంది అని చెప్పుకుంటే స్పందించే నాయకుడు కరువైపోయి ఈ రోజుకి ఎంతోమంది సమస్యలతోనే అలా బతికేస్తున్నారు తప్ప వాళ్ళు అంతమైపోతున్నారు తప్ప సమస్య మాత్రం అంతం కాక ఈరోజు గిరిజన ప్రాంతం అభివృద్ధి కాలేదు. అందుకే నేను ఒక ప్రజా గొంతుగా ప్రతి ఇంటి కుటుంబంలో నేను ఒక కుటుంబ సభ్యుడిలాగా నేను ముందుకు రావాలనేసి
ఈ విధంగా ఉద్యోగాలను నేను కాదను. మీరు చూస్తున్న రాజకీయ పరిణామాలు మీరు ఏ విధంగా చూస్తారు? మా జిల్లాలో నుండి నాకు ఊహ తెలిసి నుంచి గతంలో కాంగ్రెస్ పార్టీ 2009 దాకా ఉంది. తదనంతరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. తర్వాత 2019లో వైఎస్ఆర్సీపీ వచ్చింది. ఇప్పుడు 2024లో కూటమితో 3 పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడిగా వెళ్ళాయి. అయితే 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలోని గిరిజన ప్రాంతంలో అయితే మా జిల్లాలో కూడా అభివృద్ధి అయితే సంపూర్ణంగా జరగలేదు. పావు వంతు జరిగిందని అయితే నేను చెప్పగలను. చాలా గ్రామాలకి ఈరోజు కూడా గృహాలు లేవు, ఉండడానికి తలదాచుకోవడానికి ఇల్లు లేదు, మనిషి బ్రతకడానికి కనీసమైనటువంటి సురక్షితమైనటువంటి మంచి నీరు లేదు. అలాగే వెళ్ళడానికి రహదారులు కూడా లేని గ్రామాలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా చిన్న వ్యాధి వచ్చినా వెళ్ళడానికి హాస్పిటల్ లేదు. కరెంట్ లేని గ్రామాలు కూడా ఈరోజు ఉన్నాయంటే అత్యశక్తి లేదు. అలాంటి మా ప్రాంతంలోని ఈరోజు కూడా రాజకీయాలు అయితే రాజకీయ నాయకులు ఇక్కడ ఎలా జరుగుతుందంటే కంప్లీట్గా ఒక టికెట్ ఒక ఎమ్మెల్యే వ్యక్తి ఎలాగే ఎలక్ట్ అవుతున్నారంటే పార్టీ టికెట్ ఇవ్వడం ఏ కుల సమీకరణలో ఇవ్వాలి అనేసి ఆలోచిస్తున్నారు. ఆ కుల సమీకరణతో ఇచ్చే వ్యక్తి అసలు రాజకీయ ప్రస్తావన ఉందా లేదో తెలియట్లేదు. పార్టీ టికెట్ ఇవ్వడం వల్ల రాజకీయ అనుభవం కానీ రాజకీయ ప్రజా సమస్యల మీద అవగాహన లేకపోవడం వల్ల గెలుస్తున్నారు. కానీ ప్రజా సమస్యల పట్ల వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల ప్రతి సమస్య అలాగే ఉండిపోతుంది. కాబట్టి ఈ రోజుకి గిరిజన ప్రాంతంలోని అనేక సమస్యలు ఉన్నాయి. అలా ఈ రోజుకి ఉపాధి మార్గాలు కూడా చూపించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇక్కడ స్థానిక వనరులను కూడా ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఈ రోజుకి రాజకీయంగా అయితే మా ప్రాంతంలో అవగాహన లోపం అయితే ఉంది. ఇలాంటి అవగాహన లోపం వల్లే ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవట్లేదు. అలాగే ప్రభుత్వాలు గిరిజనుల కోసం అనేక రకమైనటువంటి సంక్షేమ పథకాలు పెట్టినప్పుడు కూడా గ్రామ స్థాయిలో అవి చేరట్లేదు. ఎందుకంటే ఆ సంస్థల్లో పనిచేసే ప్రభుత్వంలో పనిచేసే అధికారులు కావచ్చు గ్రామ స్థాయిలో ప్రజలకు తెలియపరచడంలో విఫలమవుతున్నారు. అలాగే రాజకీయ నాయకులు కూడా ఆ సమస్యలు చట్టసభల్లోని చెప్పడంలో విఫలమవుతున్నారు. కాబట్టి ఈ రోజుకి ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకున్నా ప్రజల్లో అభివృద్ధి లేదు, మార్పు లేదు, ప్రజా సమస్యలు తీరట్లేదు. కాబట్టి ఈ రోజుకి మంచి సరైన వైద్యం లేదు, విద్య ఉన్నప్పటికి కూడాను క్వాలిటీ అయినటువంటి ఎడ్యుకేషన్ లేదు. ఎందుకంటే పాఠశాలకి విద్యార్థి వెళ్తున్నాడు, వెళ్ళినప్పుడు విద్యను అభ్యసించే విద్యార్థి బోధించే ఉపాధ్యాయుడు కూడాను పర్యవేక్షణ లోపం వల్ల వాళ్ళు సంపూర్తిగా విద్యని చెప్పట్లేదు. దాని కారణంగా ఇప్పుడు విద్యని సంపూర్ణంగా అభ్యసించట్లేదు. అలాగే భవిష్యత్తు ప్రణాళిక పోని విద్యను అభ్యసించిన తర్వాత విద్యార్థి భవిష్యత్తులో పెద్ద పెద్ద చదువులు చదవాలంటే తల్లిదండ్రులకి ఆర్థిక పరిస్థితి బాగలేదు. అలాగే వాళ్ళకి ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో భవిష్యత్తులో ఎటువంటి చదువులు చదివితే ఉన్నత స్థితికి వెళ్తాం. సమాజంలో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనం విద్యని అభ్యసించాలి. మనకు ఎటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ గైడెన్స్, కెరియర్ గైడెన్స్ ఇచ్చే ఒక మార్గదర్శకాలు ప్రభుత్వాలు జారీ చేయాలి. అప్పుడే అభివృద్ధి చెందుతుంది. అలాగే ఆర్థికంగా కూడా స్థానిక వనరుల్ని వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందేలాగా స్థానిక వనరులతోని వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఉపాధి మార్గాలు కూడా చేయాలి. ఇలాంటివి చేసినప్పుడే గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అన్నిటికీ ముఖ్యంగా ఈరోజు కూడా డోలీ మూతలు, ఎస్పెషల్లీ డోలీ మూతల మీద తీసుకెళ్లిన గిరిజన ప్రాంతంలో చూస్తుంటే ఇంకా ఎక్కడున్నా మనకు స్వతంత్రం వచ్చిందనేసి చాలామంది గిరిజనులు భావన కలుగుతుంది. వాళ్ళకు ఉన్న హక్కుల్ని కాపాడుకోలేకపోతున్నారు. అలాగే వాళ్ళ యొక్క బాధల్ని అధికారులతో చెప్పుకోలేకపోతున్నారు. అధికారులు విన్నా కూడా అభివృద్ధి చేయలేకపోతున్నారు. ఇది గిరిజన ప్రాంతంలో. అభ్యాసకుడిగా గిరిజన ప్రాంతంలో ఉన్న జియో నంబర్ 3 మీద మీ కామెంట్ ఏంటి? జియో నంబర్ 3 ఈరోజు ప్రతి గిరిజనుడికి జీవనాడి లాంటిది. ఎందుకంటే మీరు గిరిజన విద్యాభ్యాసం ఎలా సాగుతుందంటే ఒక పూట తల్లిదండ్రులకి సహాయం చేస్తూ ఒక పూట బడికి వెళ్ళిన పరిస్థితులు. ఇలాంటి విద్యాభ్యాసం చదివిన విద్యార్థి భవిష్యత్తులో
విద్యలో పూర్తి సంపూర్ణ విద్యావంతుడిగా తయారవుతాడండి? పాస్ అవ్వగలుగుతాడు కానీ సంపూర్ణమైన సబ్జెక్ట్ ఉండకపోవడం వల్ల, ఇదే జీవో నెంబర్ లేకపోతే ఏమవుతుందంటే సిటీలో చదువుతున్న విద్యార్థి తల్లిదండ్రికి పూర్తి ఆర్థిక స్తోమత ఉంటుంది కాబట్టి ఆ విద్యార్థి ఏం చేస్తారంటే పూర్తిగా స్కూల్కి పరిమితం అయిపోయి ఆ ఖాళీ టైంలోనూ కూడా అతనికి ఏదైతే లోపాలు ఉన్నాయో ఆ విద్యను అందించడానికి ట్యూషన్స్కి వెళ్తారు. ఈ విధంగా ట్యూషన్కి వెళ్ళి ఆ మెరుగైన ఆ విద్యలోనే నైపుణ్యం కలుగుతుంది. కానీ గిరిజన ప్రాంతాల్లో నైపుణ్యత పక్కన పెడితే ఆ అందించే విద్యనే సకాలంలో అందుకోకపోవడం వల్ల పూర్తి విద్యావంతులు, నైపుణ్యం కలిగిన విద్యావంతులు కాలేకపోతున్నారు. ఆ విధంగా వాళ్ళు విద్యాభ్యాసం పూర్తి చేసుకొని సమాజంలో ఓపెన్ కేటగిరీలో మనం ఉద్యోగాలు చేసుకోవాలంటే నైపుణ్యం ఉన్న వ్యక్తికి ఉద్యోగం వస్తుందా, నైపుణ్యం లేని వ్యక్తికి ఉద్యోగం వస్తుందని మీరే చెప్పండి. ఎప్పుడైనా తప్పకుండా నైపుణ్యం ఉన్న వ్యక్తే ఓపెన్లో కొట్టుకోగలుగుతున్నారు. కానీ ఇలాంటి వెనుకబడిన బడుగు బలహీన వర్గాలు కూడా ఏదైతే గిరిజనులకు ఉన్న జీవో నెంబర్ 3ని అమలు చేయడం వల్ల వాళ్ళు చదువుకున్న విద్యలో ఉద్యోగం కావాలంటే నైపుణ్యం తక్కువ ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ప్రోత్సాహం ఇస్తే భవిష్యత్తులో ఉద్యోగం వస్తే ఆ కుటుంబాల అభివృద్ధి మార్గంలో ఆర్థికంగా ముందుకు వెళ్తే తదనంతరం తన పిల్లలైనా బాగా మంచి ఉద్యోగాల్లో విద్యలో పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్థిక శక్తిని పెంచడానికి జీవో నెంబర్ 3 అనేది ఉంటేనే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు ఉంటేనే ఆర్థిక శక్తిగా ఎదుగుతారు. భవిష్యత్తులో గిరిజనులు ఒక ఉన్నత శిఖరాలకి అధిరోహిస్తారు. కాబట్టి జీవో నెంబర్ 3 అనేది లేకపోవడం వల్ల ఈరోజు ప్రతి ఒక్క సామాన్య గిరిజనుడికి ఆయు పట్టు కోల్పోయినట్టే. కాబట్టి ప్రభుత్వాలు ఈ మీడియా ముఖంగా మేము అడిగి వేడుకుంటాము. ఈ జీవో నెంబర్ 3ని పునరుద్ధరించి జీవో నెంబర్ 3ని గిరిజనులకు అందించాలనేసి మరింత విద్యావంతుల్ని ఉద్యోగస్తులు తయారు చేయాలనేది మా యొక్క మనవి. ప్రభుత్వంలో ఉన్నారు, అలాగే దేశ స్థాయిలో బీజేపీ అధికారంలో ఉంది. మీరు అనేక మీటింగ్లో వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, అనేక నాయకులు కలిసిన సందర్భాలు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఈ జీవో నెంబర్ 3 మీద ప్రస్తావన తీసుకొచ్చారా? తప్పకుండా సార్. నేనేంటంటే రాజకీయ స్వలబ్ధి కోసము, పార్టీ కోసము పనిచేయనండి. నేను మా ప్రజలు బాగుండాలని నిత్యం కోరుకునే వ్యక్తిని. కాబట్టి ఏదైనా జాతికి సమస్య వస్తే జాతీయంగా పోరాడాలని చూస్తుంటాను నేను. ఎప్పుడైతే జీవో నెంబర్ 3 వైసీపీ పార్టీ రద్దు చేసిందో ఆనాడు మా ఏజెన్సీ ప్రాంతం అంతా బగ్గుమంది, నిరుద్యోగులు గిరిజనులు మొత్తం రోడ్డు మీదకి వచ్చి పెద్ద పెద్ద ధర్నాలు చేశారు. ధర్నాలు చేయడంలో మేము కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీ మేమందరం బయటకు వచ్చి ఉద్యమించాము. అయినా వైసీపీ పార్టీ స్పందించకపోవడం, దాని మీద రివ్యూ పిటిషన్ కూడా వేయకపోవడం చాలా బాధాకరం. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మేము అనేక మీటింగ్లో, నేను గతంలో మధ్యప్రదేశ్ భోపాల్కి వెళ్ళినప్పుడు మోదీ గారి సభకు వెళ్ళాను. అప్పుడు కూడా మా ప్రాంతంలో జీవో నెంబర్ 3 కోసం అక్కడ మా యొక్క నాయకులతో మేము ప్రస్తావించడం జరిగింది, వాళ్ళకి నివేదిక ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మేము నెల్లూరు సభ వెళ్ళినప్పుడు, అలాగే తెలంగాణ విస్తారంగా నేను వెళ్ళాను. అలాగే అనేక సమావేశాలు జరుగుతుంటాయి. మా పెద్ద పెద్ద నాయకులు, మా జాతీయ స్థాయి నాయకులు కావచ్చు, రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు, స్థానిక నాయకులతో కావచ్చు, మేము నిరంతరం మా పార్టీలో మేము చర్చించుకుంటుంటాం. ఈ జీవో నెంబర్ 3 ప్రాధాన్యత, ఈ జీవో నెంబర్ని పునరుద్ధరించే విషయంలోనే మన పార్టీ కూడా ముందుండాలనేసి మేము ఎప్పుడు మా వాయిస్ అనేది మా నాయకులకు చెప్పడం జరుగుతుంది. మీ రాజకీయ భవిష్యత్తులో మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో ఎప్పుడైనా ఒడిదొడుకులు మీరు ఎదుర్కొన్నారా? ఉన్నాయండి. జీవితం అంటేనే అప్ అండ్ డౌన్స్. కాబట్టి నేను చేసే సేవా కార్యక్రమం కూడా నేను అనేక పెద్ద పెద్ద వ్యక్తులతో, అందులో కొన్ని చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, నేను ఒకరోజు నా దృష్టికి ఒక సమస్య వచ్చింది. కేజీహెచ్లోనే ఒక పేషెంట్కి బాగాలేదంటే నేను అత్యవసరంగా కేజీహెచ్కి వెళ్ళడం జరిగింది. కేజీహెచ్కి వెళ్ళి ఎవరైతే పేషెంట్ ఉన్నారో పేషెంట్తో మాట్లాడిన తర్వాత మాకు బ్లడ్ కావాలి, లేకుంటే మాకు ట్రీట్మెంట్ బాగా చేయాలనేసి మేము మా దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఐటీడీఏ నిధులతోని ట్రైబల్ సెల్ను ఒకటి ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్ళారంటే మాకు తెలియదండి, వెళ్ళలేదని అన్నారు. అయితే నేను ఆ పేషెంట్ యొక్క పూర్తి వివరాలు తీసుకొని ట్రైబల్ సెల్కి వెళ్ళాను.
అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్లతో అక్కడ ఉన్న నర్సులతో నేను ఆ పేషెంట్ యొక్క పూర్తి వివరాలు చెప్పడం జరిగింది. సక్రమంగా వైద్యం అందేలాగా మీ సహకారం ఉండాలనేసి చెప్పాను. అలాగే కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. మీరు ఐటీడీఏ నుంచి ఎస్పెషల్గా గిరిజనులకు ఏమి తెలియదు కాబట్టి మీకు ఇక్కడ అపాయింట్ చేశారు. వాళ్ళకి తెలియపరచడం మీ అంతిమ కర్తవ్యం. అంతేకాకుండా నిరంతరం ప్రతి సమయంలో మీరు అందుబాటులో ఉండడాన్ని నేను సూచించిన తర్వాత ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్ళారు. అక్కడ స్థానిక డాక్టర్ సార్ ఎవరో ప్రభాకర్ వచ్చారు, దుక్కేరి ప్రభాకర్, అతనికి ఏ అధికారం ఉందండి మమ్మల్ని ఇలా చేయండి అలా చేయండి అని చెప్తున్నారు, ప్రజలకు అందుబాటులో ఉండాలనేసి నా మీద బురద చల్లే ప్రయత్నం చేశారు. ఇది విషయాన్ని నాకు ఎటువంటి హోదా లేదు కాబట్టి జిల్లా కలెక్టర్ గారు కూడా నేను ఒక రోజు ధర్నా కార్యక్రమంలో వెళ్తుంటే ఆయన కారు మా పార్టీ నాయకులు పెద్దలు అందరూ ఆపారు. నన్ను పిలిపించి నడి రోడ్డులో అడిగారు ఆయన, ఇతను ఏ అధికారం ఉందనేసి కేజీహెచ్ ట్రైబల్ సెల్కి వెళ్ళేసి తన ఫైళ్ళు కానీ లేకపోతే అక్కడ చెక్ చేస్తున్నారని. నేను ఫైళ్ళు చెక్ చేయలేదు, విషయం అడిగి ఇలా చేయండి అని చెప్పాను. అయినప్పటికీ కూడా ఒక జిల్లా కలెక్టర్ గారి దృష్టికి నన్ను బ్యాట్ చేయాలనేసి తీసుకెళ్లారు. అంతేకాకుండా పార్టీలో ఇలాంటి వ్యక్తులను ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. అయితే జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారికి ఆ విషయం నా గురించి పూర్తి పరిజ్ఞానం లేకపోవడం వల్ల అలా మాట్లాడారని నేను అనుకున్నాను. ఆ తర్వాత మా పార్టీ నాయకులందరూ నేను చేసే స్వచ్ఛంద సేవ కార్యక్రమాలన్నీ వివరించడంతో సారు తర్వాత ఆయన తెలుసుకొని నాకు ఆయన ఒక మెజిస్ట్రేట్, జిల్లాకే మెజిస్ట్రేట్ అన్నప్పుడు కూడాను నా గురించి ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే నేను ఎంత చిత్తశుద్ధిగా పనిచేశాను అనేది ఆయన తెలుసుకున్నారు. ఆ రోజే అదే కాకుండా అనేక కార్యక్రమాలు మేము చేస్తుంటే మేము చేసిన కార్యక్రమాలని వేరే స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు కూడా మేము చేసామనేసి పేపర్లో వేయించుకున్న దాఖలాలు ఉన్నాయి. ఆ సంస్థల పేరు నేను చెప్పను కానీ. అంతేకాకుండా కొన్ని సేవా కార్యక్రమాలు మేము ప్రచురణ చేయడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళం, సహకారం దొరికేది కాదు. ఇలా చాలా రకాలుగా ముందుకు వెళ్తుంటే మిమ్మల్ని లాగే అయినా ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా నేను నా వంతు నేను గుర్తింపు కోసము లేకపోతే 10 మందికి తెలియపరచడం కోసం కాదు కానీ, పబ్లిసిటీ కోసం కాదు కానీ, నేను చేసే సేవా కార్యక్రమంలో నిజాయితీ ఉండాలి. ప్రతి ఒక్క సామాన్యుడికి నేను చేయగలిగిన 100% నా శక్తి వాంఛన లేకుండా నేను ఎంత చేయగలుగుతానో అంత చేయాలనేసి అనుకుంటాను. ఈ విధంగా ఇంకా మున్ముందు కూడా ఇలాగే కొనసాగుతాను. ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎంతమంది సహకరించకపోయినా నాకు చట్టం మీద అవగాహన ఉంది. అధికారులతో ఎలా మాట్లాడాలో, పెద్దవాళ్ళతో చిన్నవాళ్ళతో ఎలా వెళ్ళాలని నాకు తెలుసు కాబట్టి నేనైతే నా తరపున నేను ఎప్పుడు తప్పు చేయాలనుకోలేదు. నేను చట్ట వ్యతిరేకంగా వెళ్ళాలనేసి అనుకోవట్లేదు. ఎప్పుడు చట్ట పరిధిలోనే నా స్థాయికి తగ్గట్టే చేయాలనుకుంటున్నాను. నాకు రేపొద్దున ఏదైనా పార్టీ గుర్తించి ఏ పదవి బాధ్యతలు ఇచ్చినా అదే విధంగా నా స్థాయికి నేను ఎంత చేయాలో అంతే చేస్తాను తప్ప విపరీత బుద్ధితో అయితే ముందుకు వెళ్ళాలని. ఇలాంటి అవరోధాలు ఎన్ని వచ్చినా నేను నా సాయశక్తుల ఎదుర్కోగలనని మనస్ఫూర్తిగా దృఢ సంకల్పంతో నేను ముందుకు సాగుతాను. ధన్యవాదాలు. మీరు చేసే సేవా కార్యక్రమం అధిష్టానం గుర్తించి ఏదైనా పదవీ బాధ్యతలు ఇస్తే అక్కడున్న గిరిజనులకు ఏం చేయాలనుకుంటున్నాను, ఏం చేయదలుచుకుంటున్నాను? నిజంగా చెప్తున్నానండి, ఇప్పటి వరకు అధికారం లేకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. నాకు కనుక మా బీజేపీ అధిష్టానం గుర్తించి నాకు ఏదైనా పదవి బాధ్యత ఇస్తే, ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో ఉన్న ముఖ్యమైన సమస్య ఏంటంటే ప్రతి ఒక్క పనితనం అనేది స్లోగా ఉంది. కాబట్టి ప్రభుత్వ స్కూల్లే కావచ్చు, హాస్పిటల్లో కావచ్చు, ప్రతి ఒక్క ప్రభుత్వ యంత్రాంగాన్ని సమిష్టిగా సమయానుకూలంగా ప్రజలకు అనుకూలంగా పనిచేసేటట్టుగా వాళ్ళకి చక్కగా నేను పనిచేయించుకుంటాను. అంతేకాకుండా రైతులకు ఈరోజు వర్షాధారం పంటలనే పండిస్తున్నారు, అలాగే పంటలను కూడా పండించలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి రైతులకు అందుబాటులోని నీరుంటేనే పంట సహకారం జరుగుతుంది. కాబట్టి నీటి వనరుల కోసం నీటి కొలనులు అనేది ఎక్కడికక్కడ ఆనకట్లు, ఎందుకంటే ఆనకట్లు లేకపోవడం వల్ల నీరు వృధాగా సముద్ర గర్భాల్లో కలిసిపోతున్నాయి. కాబట్టి ఆనకట్లు కట్టించే ప్రయత్నం అయితే చేస్తాము. అలాగే విద్యార్థులకి మోటివేషన్గా భవిష్యత్తులో చదువుకుంటే ఏమవుతుందో వాళ్ళకి విద్యను అందించేలాగా, వాళ్ళకి విద్యను అభ్యసించేలాగా వాళ్ళలో కృషి
పట్టుదల నేర్పిస్తాను. అంతేకాకుండా ప్రతి 10 కిలోమీటర్లకు ఒక హాస్పిటల్, లేకపోతే దగ్గరలో ఇంత పాపులేషన్ కానీ ఒక హాస్పిటల్ ఉండేలాగా మేము చూస్తాము. మినిమం డాక్టర్ డ్యూటీ టైంలో కాకుండా ఫోన్ కాల్ టచ్లో కూడా ఉండేటట్టుగా, ప్రతి సమస్య కూడా డాక్టర్స్ అందుబాటులో ఉండేటట్టుగా మేము డాక్టర్ యొక్క సలహాలు, ఒక సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తికి కూడా డాక్టర్ గారు చెప్పి ఆ యొక్క సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తులను కూడా డాక్టర్లు ఉపయోగించుకొని, ఇంకా జిల్లాలోని ఎంతమంది అయితే ప్రజల కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరినీ సమిష్టిగా ఒక తాటి మీద తీసుకొస్తాం. ఎప్పుడైతే ఒక సమాజంలో సేవా కార్యక్రమాలు చేయాలంటే ఒక్కడి వల్ల కాదండి. సమాజంలో అందరూ ఎంతమంది అయితే సేవాభావం కలిగిన, సమాజం పట్ల అంకిత భావంతో ఉన్నారో, సమాజంలో స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేసే ప్రతి ఒక్కరు ఐక్యమైతే సమాజంలో మార్పు కావచ్చు, సమస్యలను అరికట్టడం కావచ్చు చాలా సులభతరం అవుతుంది. కాబట్టి ఎంతమంది అయితే సమాజం సమస్యల మీద స్పందిస్తారో ప్రతి ఒక్కరిని ఐక్యం చేసి వాళ్ళందరికీ స్వతహాగా అధికారం కల్పించి వాళ్ళ యొక్క చట్టపరమైనటువంటి పనితనం చేసేటట్టుగా, వాళ్ళందరూ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా అందరినీ ఐక్యపరుస్తాను. నాయకులు అన్ని పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పనిచేసేలాగా అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ప్రాంత అభివృద్ధి నేను చేస్తానని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ఛానల్కి వచ్చినందుకు కృతజ్ఞత. నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే నేను చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి అధికారులతో నేను పని చేయించుకునే తీరుని బట్టి ఎన్నో ఫీడ్బ్యాక్లు తీసుకొని ఉంటారు, ఎంతోమంది చెప్పుంటారు. నన్ను ఈ విధంగా మీ స్టూడియోకి పిలిపించి నాతో నా మనసులో ఉన్న భావాలని వ్యక్తపరిచినందుకు అందరికీ కృతజ్ఞతలు, ప్రజలందరికీ కూడా. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక నుంచి కూడా అధికారులు, రాజకీయ నాయకులు సమిష్టిగా గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం, గిరిజన ప్రజల ఔన్నత్యం కోసం పనిచేయాలనేసి మీ మీడియా ముఖంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. సీతారామరాజు జిల్లా యువ నాయకుడు, బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు, సోషల్ కన్వీనర్, అరకు పార్లమెంట్ సోషల్ కన్వీనర్ ప్రభాకర్ రావు అధిష్టానం గుర్తించి మరెన్నో ఉన్నత శిఖరాలను అధిగమించాలని, వారి యొక్క సేవా కార్యక్రమం గుర్తించి మంచి పదవి బాధ్యతలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.